హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, నిన్ను నువ్వు కాపాడుకోగలవా. నిన్ను నువ్వు కాపాడుకోగలవా, నిన్ను నువ్వు రక్షించుకోగలవా ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు కాపాడుకోగలవా అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నేను ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇంగ్లీష్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అని. నేను నీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అంటే ఎలా చెప్పాలి? ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యూ అని చెప్పొచ్చు. సో ఇలా మీరు చేంజ్ చేసుకుంటూ మరి డిఫరెంట్ సెంటెన్స్ అనేవి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను ఇప్పుడు సమాధానం ఇవ్వలేను అని. నేను ఇప్పుడు సమాధానం ఇవ్వలేను. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ కెనాట్ ఆన్సర్ యూ నౌ. ఐ కెనాట్ ఆన్సర్ యూ నౌ అంటే నేను నీకు సమాధానం ఇప్పుడు ఇవ్వలేను అని. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు? యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్ అంటే నువ్వు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. టేక్ కేర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం అనే మీనింగ్లో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, సో రిలేషన్షిప్లో ఇలాంటివి చాలా కామన్. రిలేషన్షిప్లో ఇలాంటివి చాలా కామన్. సో ఇలా ఈ సెంటెన్స్ అనేవి మనం వింటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే దీస్ ఆర్ కామన్ ఇన్ రిలేషన్షిప్. దీస్ ఆర్ కామన్ ఇన్ రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్లో ఇలాంటివన్నీ చిన్నగా రావడం కామన్ అనే మీనింగ్లో వస్తుంది అనమాట. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ దిస్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ దిస్ అంటే నేను ఇది తట్టుకోలేకపోతున్నాను అని. సో చీట్ చేసేటప్పుడు ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, నేను చిటికలో ఈ పని పూర్తి చేస్తాను. నేను చిటికలో ఈ పని పూర్తి చేస్తాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ ఇన్ ఎ స్నాప్. ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ ఇన్ ఎ స్నాప్ అంటే నేను చిటికలో ఈ పని పూర్తి చేస్తాను అని. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డూ యూ థింక్ యు ఆర్ ఎ హీరో. డూ యూ థింక్ యు ఆర్ ఎ హీరో అంటే నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అతని దగ్గర ప్రాపర్ ఐడియా లేదు. ఓకేనా? అతని దగ్గర సరైన ఐడియా లేదు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హీ డజంట్ హ్యావ్ ప్రాపర్ ఐడియా. ఓకేనా? హీ డజంట్ హ్యావ్ ప్రాపర్ ఐడియా ఆన్ దట్ అంటే దానిపైన ప్రాపర్ ఐడియా అతనికి లేదు అని మీనింగ్లో వస్తుంది. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఏం చేయాలో చెప్పండి ఆర్ ఏం చేయాలో చెప్పు ఇలా అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? టెల్ మీ వాట్ టు డూ. టెల్ మీ వాట్ టు డూ అంటే ఏం చేయాలో చెప్పు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను చాలాసార్లు చూశాను కానీ మర్చిపోయాను. నేను చాలాసార్లు చూశాను కానీ మర్చిపోయాను. సో జనరల్గా ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ సా మెనీ టైమ్స్ బట్ ఐ ఫర్గాట్. ఐ సా మెనీ టైమ్స్ బట్ ఐ ఫర్గాట్ అంటే నేను చాలాసార్లు చూశాను కానీ మర్చిపోయాను అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.